అదృష్టవంతులకి ధనవంతులకి కృతజ్ఞతలు. నో ఫోన్ కాల్స్. ఫోన్ చేసి మేడం మాకు క్లాస్ తీసుకోవడానికి డబ్బులు లేవు, లేదా మీ పర్సనల్ సమస్యలు ఏవో చెప్తారు. ప్రతిదీ మీ ఆలోచన విధానంలోనే ఉంది అని నేను ప్రతి వీడియోలో మీకు తెలియపరుస్తున్నాను. మీరు ఎలాంటి శబ్దం చేస్తున్నారు, ఏ విధమైన ఆలోచనలు చేస్తున్నారు అన్నది ఒక్కసారి మిమ్మల్ని మీరు గ్రహించుకోవటం అనేది ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు మీ ముందు ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ క్లారిటీ మీకు లేనంత వరకు, మిమ్మల్ని మీరు గ్రహించుకోనంత వరకు మీ చుట్టూ ఉండేది పేదరికమే లేదా సమస్యలే. ఇవి ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది ఏ ఊహ అనేది మీకు క్లారిటీ రానంత వరకు, అంటే మీ ఊహ ఎలాంటి ఊహ చేస్తున్నారు, ఏ ఆలోచనల వల్ల ఇలాంటి ఇబ్బందులు లేదా నష్టాలు ఇంత ఘోరంగా మనకు రివర్స్ ఎందుకు అవుతుంది అన్నది ఆలోచించండి. ఫోన్ చేసినప్పుడు లేదు అనే మాట అస్సలకి వాడొద్దు. ఇది ప్రతి మనిషి తెలుసుకోండి, పాటించండి. ఎస్, ఈ విధంగా మీరు ఎప్పుడైతే మీ ఆలోచన విధానాన్ని మీరు గ్రహించుకోవటం అనేది చేస్తారో మీ లోపం మీకు తెలుస్తుంది. బయట ఏ సమస్య లేదు, ఏ కష్టం లేదు, ఏ నష్టం లేదు, అలాగని ఏ హ్యాపీనెస్ కూడా బయట లేదు. మీకు కావాల్సింది ఏదైనప్పటికీ అది మీలోనే ఉంది, మీ ఆలోచనలోనే సృష్టి జరగాలి. సమస్యలు ఏ అయినప్పటికీ ఆలోచన విధానాల్లో ఆ సమస్యని మీరు లేదు, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు సమస్య లేదు, నేను అన్ని విషయాల్లో నేను సంతోషంగా ఉన్నాను, నేను సమృద్ధిగా ఉన్నాను, నాకు ఏ లోటు లేదు అని ఫస్ట్ మీ సృష్టి మీలో ఎప్పుడైతే చేయటం స్టార్ట్ చేస్తారో ఆ హ్యాపీనెస్ మీకు లైవ్లోకి ఊహించనంత దగ్గరగానే ఉంటుంది. మీరు ఎటు నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అన్నది మీకు గెస్సింగ్ ఉండదు. ఇప్పటి వరకు మీతోటి ఉన్న ఈ పీపుల్స్ కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ చర్యలు కానీ ఏవి కూడా మీ మీద ప్రభావం చూపించవు. గురువుని సంప్రదించి గురుముఖంగా విద్య నేర్చుకొని గురువు ఏం చెప్తున్నారో అది మీరు పర్ఫెక్ట్గా పాటించిన మరుక్షణం మీరు ఏదనుకుంటే అది జరిగి తీరాలి. ఇది మంత్రం కాదు, తంత్రం కాదు, తాయితు కాదండి. ఇక్కడ ఎలాంటి మిమ్మల్ని మాయ చేసి లేదా మీకు ఏమన్నా నిమ్మకాయలు దిగదుడిసి మీకు కుంకుమ బొట్లు పెట్టి లేదంటే మీకైనా తాయితులు కట్టి మిమ్మల్ని మాయ చేసే సబ్జెక్ట్ ఇది కాదు. ఇది కేవలం సైన్స్, ఇది ఆకర్షణ సిద్ధాంతం. మిమ్మల్ని మీరు తెలుసుకోవటం అనేది ఇక్కడ జరుగుతుంది. ఫోన్లు చేసి మేము సంవత్సరం నుండి చేస్తున్నాము, 2 సంవత్సరాల నుండి చేస్తున్నాము, మేము అపర్మిషన్స్ చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము గురువుగారు, మాకేమీ జరగలేదు అంటారు. ఏది జరగలేదు అని నీ నోటి గుండా నువ్వే చెప్తున్నప్పుడు నీకు ఏ విధంగా జరుగుతుంది? ఏమీ జరగలేదు అనేవాడు నువ్వు, నీ శబ్దం అనేది యూనివర్స్లో రికార్డ్ అవుతుంది అని చెప్తున్నావు. మీరు మాకు లేదు లేదా జరగలేదు ఈ శబ్దం చెయ్యొద్దు అన్నప్పుడు అదే శబ్దం మీరు చేస్తున్నారు. ప్రతిదీ ఇప్పుడు మీకు బయట మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు క్లారిటీగా కనిపిస్తుంది, కానీ ఆ ఆలోచన విధానాన్ని మార్చమనే కదా మేము చెప్తున్నాం. అదేమన్నా బరువా? అది కష్టమా? ఆలోచన విధానాన్ని మార్చండి అని చెప్పినప్పుడు ఆలోచన మార్చి మీ లైఫ్కి ఏం కావాలో అది సంతోషంగా మీరు ఊహించుకోవటం కూడా మీరు చేయలేరా? ఇది కూడా కష్టమైతే ఇక ఏ విధంగా ఎవరు మీకు ఏమి చేయగలరు? లేదా ఎక్కడి నుండి మీకు ఊరికే వస్తుంది? ఏ సంపద అయినా మీలోనే ఉంది. మీకు కావాల్సిన ప్రతి ఒక్క సంతోషం మీలోనే ఉంది. ఇది గ్రహించండి. ఒకరికి నష్టాన్ని చేసి మనము సుఖంగా ఉండాలి అంటే అది ఎలా ఉంటుంది? అది సాధ్యమా? సాధ్యం కాదు కదా. కాబట్టి మీకు మీరే నష్టం చేసుకుంటున్నారు. మీ ఆలోచనలలో మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటున్నారు. మీకు కావాల్సిన కష్టాలు మీరే కొని తెచ్చుకుంటున్నారు. ఎలాంటి స్నేహాలు చేస్తున్నారో కూడా గ్రహించుకోండి. మీ చుట్టూ రకరకాల పీపుల్స్ మీ చుట్టూ ఉంటారు.
వాళ్ళని గ్రహించండి. ఎవరిలో ఏముందో మీకు తెలియదు. వాళ్ళ ఆలోచన విధానాలు ఒకలా ఉంటాయి, వాళ్ళు మీతో చేసే ప్రవర్తన ఇంకోలా ఉంటుంది. అది గ్రహించుకోండి. కేవలం యూనివర్సిటీలోకి వచ్చి గురుముఖంగా విద్య నేర్చుకొని మీ కర్మని మీరు శుద్ధి చేసుకుంటే మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఏ విధంగా గ్రహించగలరో అది మీకు క్లారిటీగా తెలుస్తుంది. బయట ఏం జరుగుతున్నప్పటికీ మీరు ముందే పసిగట్టే పవర్ మీకు వస్తుంది. ధ్యానం ద్వారా ఇక్కడ గురువు ఇచ్చే కొన్ని రహస్యాలు, ఏ విధమైన రహస్యాలు అవన్నీ క్లాస్కి వస్తేనే మీ క్లారిటీ అనేది వస్తుంది, తెలుసుకుంటారు. ఏదో ఇప్పుడు ఇక్కడ వీడియో చూసినప్పుడు ఇలా ఉండాలి అని చెప్పేసి ఏదో ఒక రోజు లేదా ఒక వీకు ఇలా కాదండి. నిరంతరం హ్యాపీగా ఉండాలి. మీకు కావాల్సిన ప్రతిదీ మీరు పొందేంత వరకు ఒక ఆలోచన మీలో స్టార్ట్ అయింది అంటే అది సాధించేంత వరకు దాన్ని వదిలిపెట్టకూడదు. ఎనీ టైం సులభంగా మీకు వస్తుంది అన్నది గ్రహించండి. మరిన్ని ఇంట్రెస్ట్ కరమైన విషయాలు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూనివర్సిటీలోకి వచ్చిన వాళ్ళకి ఎవరితో పని ఉండదు, సర్వం విశ్వం ఇస్తుంది. ఏ టైంలో ఎలా ఇస్తుందో మీ ఊహకు అందదు. ఎవరినైనా ఒక మనిషిని మీరు నమ్మారు అంటే మోసపోతారేమో, కానీ విశ్వాన్ని నమ్మితే మీరు ఏ విధంగా కూడా మోసపోరు. అది కేవలం గురువుని సంప్రదించి గురుముఖంగా విద్య నేర్చుకొని విశ్వంలోకి మీ యొక్క జర్నీ అనేది స్టార్ట్ చేసినప్పుడే మీకు తెలుస్తుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు మీ లైఫ్కి ఏది కూడా లోటు లేదు అన్నది మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఏది కూడా బయట లేదు, మీ ఆలోచన విధానంలోనే ఉంది అనేది గ్రహించండి. యూనివర్స్ని అడిగే పద్ధతి చాలా స్పెషల్గా ఉంటుంది. మీకు జాబ్ అయినా, ఒక మ్యారేజ్ లేట్ అయినా, లేదా మ్యారేజ్ అయ్యి పిల్లలు లేకపోయినా, అనారోగ్యాలతో ఉన్న, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, ఒక ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నా, మీ లైఫ్కి ఏది కావాలన్నా కూడా యూనివర్సిటీలోకి మీరు వచ్చి గురువు ఏం చెప్తున్నారో అన్నది గ్రహించి గురుముఖంగా విద్య నేర్చుకొని మేమేం చెప్తామో అది మాత్రం మీరు పాటించటం అనేది ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీ లైఫ్కి కావలసిన సర్వం సమృద్ధిగా మీరు పొందగలరు అన్నది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇది మనిషి ఇది గ్రహించండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వదిలే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి, లేకపోతే రాదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, లోక కళ్యాణం చేయండి. మీరు ఏది ఇస్తారో తిరిగి అదే వస్తుంది. మీ ప్రతి చర్య యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. ఇది ప్రతి మనిషి గ్రహించండి. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ.